నమస్తే. నేను మీ డాక్టర్ సతీష్ మాట్లాడుతున్నాను. జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్ వచ్చిన తర్వాత అఫ్కోర్స్ ఆ రిజల్ట్‌ని కొంత నేను అనాలిసిస్ చేద్దాం అనుకున్నాను. బట్ నాకు టైం కుదరకపోవడం వల్ల నేను చేయలేకపోయాను. బట్ 1 ఆర్ 2 ఇంట్రెస్టింగ్ పాయింట్స్ నాకు అబ్జర్వ్ చేసి దానికి సంబంధించి ఏదైనా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను జస్ట్ 2, 3 ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయండి. ఆ పర్టిక్యులర్ పాయింట్స్‌కి సంబంధించి నేను చేద్దామని చెప్పేసి నేను ఇప్పుడు చేస్తున్నాను. జేఈ అడ్వాన్స్డ్‌లో అంటే అఫ్కోర్స్ ఎవ్రీ ఇయర్ వచ్చినట్టుగానే వచ్చింది. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే 2025కి మోరార్‌లెస్ దగ్గరగా ఉంటుంది అనుకున్నాం. అలాగే ఉన్నాయి. ర్యాంక్స్ కూడా టాప్ 20 ఎవరికి వస్తాయని మనం చెప్పాము. ఆల్మోస్ట్ వాళ్ళకే రావడం జరిగింది. అది ప్రిడిక్టెడ్‌గా మనం చెప్పాం. బట్ ఈ పర్టికులర్ రిజల్ట్‌లో నాకు అండర్‌స్టాండింగ్ ఏంటంటే యాక్చువల్‌గా చాలామంది పేపర్ ఏదైనా టఫ్‌గా ఉంది, ఇబ్బంది అయిపోతుంది, అట్లా మిరాకిల్స్ జరిగిపోతాయి రకరకాలుగా చెప్పారు. బట్ నేను చెప్పాను అలాంటిది ఏమి ఉండదు. ఆల్మోస్ట్ మోరార్‌లెస్ అలాగే ఉంటుంది అనుకున్నాం. బట్ చాలామందికి మంచి మార్కులు వచ్చినాయి, మంచి ర్యాంక్సే వచ్చినాయి. సో దానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. అది పక్కన పెడదాం మనం. బట్ యాక్చువల్‌గా దీంట్లో అబ్జర్వ్ చేసినటువంటి పాయింట్స్ 2, 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకటి నేను మీకు చెప్పాలి. ఒకటి గర్ల్స్‌లో మనం చూసుకున్నట్లు అయితే ఫస్ట్ అంటే జే అడ్వాన్స్డ్‌లో 77 ఓపెనింగ్ ర్యాంక్ అండి. ప్రాబబ్లీ ప్రీవియస్‌గా మనం తీసుకున్నట్లయితే ఇయర్స్‌లో తీసుకున్నట్లయితే ఇంతకు ముందు నుంచి తీసుకున్నట్లయితే గత 10 ఇయర్స్ నుంచి తీసుకున్నప్పుడు అయినప్పటికీ కూడా కొంచెం బెటర్ ర్యాంక్ వచ్చేది గర్ల్స్‌కి. ఈసారి 77 మనకి ఢిల్లీ జోన్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి దేశపాండే ఎవరైతే ఉన్నారో 280 మార్క్స్‌తో అమ్మాయి రావడం జరిగింది. అంటే గర్ల్స్ అన్నవాళ్ళు ఆల్మోస్ట్ మీకు 76 వరకు కూడా రాలేకపోయారు. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ బెస్ట్ ఏదైనా మనం చూద్దామంటే 111 మనకి మద్రాస్ జోన్ నుంచి రావడం జరిగింది. అట్లాగే 158 మళ్ళీ ముంబై నుంచి రావడం జరిగింది. భువనేశ్వర్ 230 ర్యాంక్ మనకి ఓపెనింగ్ ర్యాంక్ అండి. బేసికల్‌గా దీస్ ఆర్ ఓపెనింగ్ ర్యాంక్స్ అండి. ఆ జోన్ మొత్తానికి ఓపెనింగే 230తో స్టార్ట్ అయింది మనకి. అట్లా కాన్పూర్ వచ్చేటప్పటికి 859 అసలు ఆ జోన్‌లో ఫస్ట్ ఓపెనింగే ఫీమేల్ ర్యాంక్ 859. అలాగే గౌహతి అయితే 1857 నార్త్ ఈస్ట్‌లో అసలు మీకు ఓపెనింగ్ ర్యాంక్ ఎలా ఉంది. అలాగే రూర్కెళ్ళి తీసుకున్నట్లయితే 781. అంటే ఓవరాల్‌గా చూస్తే గర్ల్స్ యొక్క పర్సంటేజ్ తగ్గుతుందేమో అంటే ఓవరాల్‌గా చూస్తే క్వాలిఫై సరే 1,87,000 మంది రిజిస్టర్ అయ్యారు. 1,80,000 మంది రాశారు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే. బట్ ఓవరాల్‌గా క్వాలిఫైయింగ్ చూసినట్లయితే 56,880 మంది అంతమంది క్వాలిఫై అయ్యారు ఈసారి. ఈ 56,000 ఆడ్ నెంబర్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో గర్ల్స్ వచ్చేటప్పటికి జనరల్‌గా 10,000 ఉన్నారంట రఫ్‌గా చెప్తున్నానండి. అంటే 20% కంటే లోపే ఉన్నారంట యాక్చువల్‌గా. అందుకని జనరల్‌గా మనకి ఏవైతే సీట్స్ 20% సీట్స్ ఏవైతే ఉంటాయో మోర్ ఆర్ లెస్ సరిపోతాయండి వీళ్ళకి. అఫ్‌కోర్స్ ఓపెన్ కేటగిరీలో కొంతమంది వెళ్ళినప్పటికీ కూడా బట్ ఓవరాల్ పర్సెంటేజ్ 20% కంటే ఎక్కువ ఉంటుందండి కాలేజెస్లో ఐఐటీస్‌లో. ఎందుకంటే వాళ్ళు ఓపెన్ కేటగిరీలో కూడా కొంత వెళ్ళే అవకాశం ఉంటుందండి. గర్ల్స్ కోటా గర్ల్స్ ఉంటుంది. డెఫినెట్‌గా గర్ల్స్‌కి కానీ నిజంగా కోటా ఇవ్వకపోతే అసలు వీళ్ళు అసలు కాలేజీలకి వెళ్తారా అన్నట్టుగా ఉంది. బట్ ఇవ్వడం అనేది డెఫినెట్‌గా మంచిదేంది. ఎందుకు ఇవ్వాలన్న దానికి ఇది ఆన్సర్. సరే గర్ల్స్ సరిగ్గా ఎందుకు పర్ఫామ్ చేయలేకపోయారు, వీళ్ళకి తెలుగు తక్కువగా ఉంటుందా లేదా ఐక్యూ తక్కువగా ఉందా ఏంటి అన్నది దాన్ని ఆ రకంగా నేను ప్రొజెక్ట్ చేయట్లేదు. దాన్ని సపరేట్‌గా రీజన్స్‌ని చాలా పిన్ పాయింటెడ్‌గా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సపరేట్ వీడియోలో. ఇది అడ్వాన్స్డ్ రిజల్ట్ కాబట్టి దీని వరకు నేను పరిమితం అవుతున్నాను. అది సపరేట్ అండి. దాన్ని మనం కాంట్రవర్సీ చేయొద్దు. దాన్ని నేను సపరేట్‌గా నేను డీటెయిల్డ్‌గా నేను చెప్తాను. ఎందుకు అమ్మాయిలు సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోతున్నారు, దానికి గల రీజన్స్ ఏంటి అన్నది నేను మాట్లాడతాను. సో ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే గర్ల్స్ చూసుకున్నట్లయితే ఈవెన్ 1000 లోపల చూసినా కూడా వాళ్ళైతే చాలా తక్కువ ర్యాంక్సే మనకి ఉన్నాయండి. ఆల్మోస్ట్ 20% కూడా లేవు. సో ఇది ఓవరాల్‌గా ఉన్నటువంటి నెంబర్స్. క్వాలిఫైయింగ్ మార్క్స్ 7 అనుకున్నాం మనం. బట్ 8 వరకు ఓపెన్ కేటగిరీ వచ్చిందండి. మిగతావి ఓబీసీ 7 కానివ్వండి, లేకపోతే మిగతా అన్ని రిజర్వేషన్స్ 4 లేకపోతేనేమో ఏదైతే ప్రిపరేటరీ కోర్స్ అయితే 2 మార్క్స్ అట్లా ఉన్నాయి. అది ఇది. బట్ ఓవరాల్‌గా ర్యాంక్స్ మనం చూసుకున్నట్లయితే ఇన్‌స్టిట్యూట్స్ టాప్ 100లో మనం చూసుకున్నట్లయితే జనరల్‌గా ఇంతకుముందు లాస్ట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ వచ్చినట్టుగానే అలియన్ వాళ్ళకి మొత్తం అన్ని కలిపితే 40 వరకు వచ్చిన రఫ్‌గా 2, 3 అటు ఇటులో. సో శ్రీతేజ వచ్చేటప్పటికి ఒక 24, నారాయణ వచ్చేటప్పటికి ఒక 21, లేకపోతే ఆకాష్ ఒక 6. సో ఇట్లాగా అఫ్‌కోర్స్ వీఎంసీ ఎప్పుడు వస్తే వీఎంసీ కానివ్వండి, లేకపోతే భాష్యం ఒకటి వచ్చిందండి. సో భాష్యం అబ్బాయి కూడా చూశాను నేను 2 డేస్ బ్యాక్ నా దగ్గరికి వచ్చాడు అబ్బాయి. సో అట్లాగే పేస్ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఒకటి, లేకపోతే లోకల్ ఇన్‌స్టిట్యూట్స్ నుంచి వచ్చినాయండి. లోకల్ ఇన్‌స్టిట్యూట్స్ అంటే ఆదిత్య నుంచి ఒకటి. సో అట్లా డిఫరెంట్ ఇన్‌స్టిట్యూట్స్ నుంచి వచ్చినాయి. ఇది ఎందుకు నేను స్పెసిఫిక్‌గా నేను మెన్షన్ చేస్తున్నాను అన్న దానికి రీజన్ ఏంటంటే 6థ్ ర్యాంక్ అనేది ఇంట్రెస్టింగ్‌గా ఉందండి యాక్చువల్‌గా. అంటే 6థ్ ర్యాంక్ మీరు ఒకసారి చూసినట్లయితే ఆ అబ్బాయి ఎవరైతే శ్రీనివాస్ అన్న అబ్బాయి ఎవరైతే ఉన్నారో అది డెఫినెట్‌గా సెల్ఫ్ స్టడీ స్టూడెంట్ కింద మనకు వస్తాడండి అతను. సో అది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందండి. అంటే జనరల్‌గా చాలా రేర్‌గా మనకి టాప్ 10లో అలా రిఫ్లెక్ట్ అవ్వడం అనేది ఏదైతే ఉంటుందో జయకృష్ణ శ్రీనివాస్ అన్న ఎవరైతే ఉన్నారో అతను. అంటే అతను ఏది కూడా అంటే పర్ఫెక్ట్‌గా డీటెయిల్స్ బయటికి రాలేదు. బట్ ఈ ప్రెప్ అనేది ఏదో ఉంటుందండి ఆన్‌లైన్ కోర్స్‌లో మనకు నారాయణలో తీసుకున్న అబ్బాయి యాక్చువల్‌గా ఆన్‌లైన్. బట్ నారాయణ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు కానీ బట్ అతను సరే అతనికి ఏదో పట్టుకొచ్చి అతని చేత ఇంటర్వ్యూ చేయించుకోవచ్చు అని చెప్పొచ్చు కానీ బట్ లాజికల్‌గా చూసినట్లయితే చాలా డిఫరెంట్ పర్సనాలిటీ అండి. మేబీ నాకు ఎందుకో కొంచెం ఇంట్రెస్ట్‌గా అనిపించి నేను దాన్ని పాయింట్అవుట్ చేద్దాం ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే అమ్మాయిలు ఎక్కువగా లేరు, లేకపోతే ఆ 6థ్ ర్యాంక్ అతనిది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉందండి. బట్ మేబీ అతను రివీల్ చేయట్లేదు మొత్తం కంప్లీట్‌గా. యాక్చువల్‌గా ఏంటంటే అతను ఏదో యాజ్ ఇఫ్ 11th, 12th నేను సరిగ్గా చదవలేదు, నాకు ఏదో లోకల్ కాలేజ్‌లో జాయిన్ అవుదాం అనుకున్నాను, బట్ ఏదో జస్ట్ నారాయణలో జాయిన్ అయిపోతే 1 ఇయర్‌లో మిరాకిల్స్ వచ్చేసి నేను చెప్తున్నాడు తప్ప బట్ దాన్ని మీరు సీరియస్‌గా తీసుకోవద్దండి. అంటే అతను హిడెన్ ఫ్యాక్ట్స్ ఉంటాయండి. యాక్చువల్‌గా అతను ఆల్మోస్ట్ 3, 4 ఇయర్స్ నుంచి కష్టం ఉండే ఉంటుంది. అతను సెల్ఫ్ ప్రిపరేషన్
స్టూడెంట్ అండి. 12th తర్వాత మరి డ్రాప్ తీసుకున్నాడు. దాని తద్వారా అతను చేయడం జరిగింది. ప్రాబబ్లీ కొంత స్పెసిఫిక్ రీజనింగ్ అంటే అతను ఐక్యూ లెవెల్ కానీ, అతను లాజికల్ థింకింగ్ కానివ్వండి, ప్రిపరేషన్ 3 ఇయర్స్ నుంచి ఉందా, 4 ఇయర్స్ నుంచి ఉందా, సెల్ఫ్ ప్రిపరేషన్ ఎవరు చేశారు. చాలామంది సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తారు కానీ అది హిడెన్గా ఉంటాయండి, పైకి తెలియదండి. చాలామంది పిల్లలు మేము చూసామండి యాక్చువల్గా, ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్లో కానీ బయట కానీ. అందువల్ల అది ఇప్పుడంటే లాంగ్ టర్మ్ తీసుకుంటే 6 ర్యాంక్ వచ్చేసింది, 12th దాకా సరిగ్గా చదవలేదు, ఎక్కడో లోకల్ కాలేజ్ ఎంసెట్ కాలేజీకి వెళ్ళవలసినాడు, వాడు ఇప్పుడు డైరెక్ట్గా టాప్ 10 లాగా వచ్చింది, అందువల్ల లాంగ్ టర్మ్ తీసుకుంటే వచ్చేస్తుంది అని పబ్లిసిటీ మొదలుపెట్టి ఒక రకమైనటువంటి చీటింగ్ మోసం చేస్తున్నారండి. బట్ జనరల్గానండి ఈ ర్యాంకర్స్ చేసి తప్పు ఏంటంటే నేనేం కష్టపడలేదు, జస్ట్ అలా చదివితే వచ్చేసిందని అబద్ధాలు చెప్తూ ఉంటారండి జనరల్గా చాలామంది. ఎందుకంటే గొప్పకే ఏముంది, నేనేం పెద్ద ఏం లేదు, 12th దాకా ఉన్నాను, ఏదో లోకల్ కాలేజ్ జాయిన్ అవుదాం అనుకున్నాను, జస్ట్ నారాయణలో జాయిన్ అయిపోయాను. నారాయణలో ఏం చెప్పింది నేను, అతను ఆన్లైన్ దాంట్లో జాయిన్ అయ్యాడు, టెస్ట్ సిరీస్ ఏదో రాశాడు అంతే. బేసికల్గా ఈ డజన్ బిలాంగ్స్ టు ద నారాయణ. బట్ సెల్ఫ్గా చదివి కూడా ఆ ర్యాంక్ తెచ్చుకోవడం అనేది ఏదైతే ఉంటుందో అది చిన్న విషయం కాదు. ప్రాబబ్లీ దాన్ని మీరు సింపుల్గా చెట్టుని చూసి మనం అసెస్ చేయకూడదు, వేరుని కూడా చూడాలి. మేబీ ఆ డెప్త్ అతను ఇంకా మనకి బయటకి మార్కెట్లోకి రాలేదు కాబట్టి మనం చెప్పలేము. బట్ అది మా కోచింగ్ సెంటర్ వాళ్ళు అలా చెప్పించుకుని దాన్ని మార్కెట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అది ఏ విధంగా జరిగింది ఏంటనేది పక్కన పెట్టినట్లయితే, బట్ డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి అది. సో రేర్ అకేషన్ 2000 పాత రోజుల్లో ఒకసారి చూశాను నేను, 2వ ర్యాంక్ ఇప్పుడు బన్సాల్ ఇన్స్టిట్యూట్ అని అట్లా వచ్చింది లాంగ్ టర్మ్ పోటీ. చాలా రేర్గా వస్తూ ఉంటాయండి ఇట్లా టాప్ ర్యాంక్స్, రేర్ అండి. ఇట్లా లాంగ్ టర్మ్లో వచ్చే అవకాశం ఉండదండి. ఇతను బేసికల్గా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్, ప్రిపరేషన్ డిఫరెంట్ టైప్ ఆఫ్, అతని మైండ్ సెట్ కానీ అతని యాటిట్యూడ్ కానీ కంప్లీట్లీ ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లెవెల్లో ఉన్నాయి. ప్రాబబ్లీ అతనికి ఉన్న స్ట్రెంగ్త్ డెఫినెట్గా ఉంటుంది. బట్ అది చాలా సింపుల్గానే అతను చెప్తున్నాడు తప్ప అది రివీల్ చేయడానికి ఇష్టపడట్లేదు. అంటే యాజ్ ఇఫ్ నేను బెస్ట్ నాకు చాలా బాగా తెలివైన ఉండే, జస్ట్ చదివితే వచ్చేసింది, అసలు 6వ ర్యాంక్ రావడం ఏంటి, నాకు 1వ ర్యాంక్ రావాలి, 2వ ర్యాంక్ రావాలి, ఇంకా నాకంటే 5 బాగా వచ్చిందా అన్న యాంగిల్లో అతను మాట్లాడుతున్నాడు. బట్ ఇట్ నాట్ అంటే సంథింగ్ అట్లాగే ఏమీ కాదండి. మేబీ డెఫినెట్గా అది ఇంట్రెస్టింగ్ అండి. అంటే అతను ఎంతకాలం నుంచి అతను చదువుతున్నాడు, ఎట్లా చదువుతున్నాడు, ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఏ విధంగా ఉంది ఏంటి అన్నది చాలా డిఫరెంట్ పారామీటర్స్ని మనం అనాలిసిస్ చేస్తే చెప్పలేం. కాబట్టి దాన్ని మనం వన్ సైడెడ్గా ఏదో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసేసుకుంటే ఆన్లైన్లో నారాయణ వచ్చేసింది అని అబద్ధాలు చెప్పడం, లేకపోతే ఇన్స్టిట్యూట్లో అలా ప్రమోట్ చేస్తున్నారు, అట్లా కానే కాదు. సో అతను అసలు ఎక్కడ రివీల్ చేయడానికి కూడా అతను ఇష్టపడట్లేదు. ఎందుకంటే నేనేమి చదవకుండా వచ్చిందంటే గొప్ప కదండి, అందరూ గొప్పడు అంటారు కదా, వాడిని సగం సగం మాట్లాడడానికి గొప్పడు అంటారు. కాబట్టి ఆ పర్స్పెక్టివ్లో అతను కొంచెం క్లవర్గా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. బట్ డెఫినెట్గా అతను వెనకాల కష్టం ఉంది, దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. డెఫినెట్గా అసలు సంథింగ్ మోర్ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ చేయవలసినటువంటి క్యాండిడేట్. మొత్తం ఈసారి టాప్ 100లో, ఈసారి జేఈ అడ్వాన్స్లో మొత్తం మీద మీరు ఎవరి ప్రొఫైల్ అన్నా మీరు అబ్జర్వ్ చేయాలి డీప్గా అనుకుంటే. బట్ అతను చెప్పే నిజాలు ఉండవండి. ర్యాంకర్స్ అలా రకరకాలుగా చెప్తారు. 10th గాలి తిరిగాను, 11th మొదలెడితే వచ్చింది, లేకపోతే నువ్వు 11th అయిపోయేదాకా సరిగ్గా చదవలేదు, 12th మొదలెడితే వచ్చేసింది, ఇవన్నీ అబద్ధాలండి. ఇట్లాంటివి ఏమి ఉండవండి. అంటే బోర్న్ టాలెంటెడ్ కిడ్డు కాదు, లేకపోతే ఏమో భగవంతుడు ఏదో పట్టుకెళ్ళి బ్రెయిన్లో ఐక్యూ వచ్చేస్తే గొప్పడు అయిపోలేదు, అలా ఎవరండి, అలా ఎవరెవరో ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో వేల మందిని చూశాను నేను, 3 మందిని చూసుంటాను నేను. అట్లా ఉండదు, వాళ్ళు రివీల్ చేయరు అంతే. దట్ ఈస్ ఓన్లీ థింగ్. 1 ఇయర్ చదివేస్తే నాకు వచ్చేసిన ర్యాంక్ అన్న తప్పది. సో అంతకుముందు రాస్తే రాలేదు, వచ్చింది, లేకపోతే ఎలా చదివాడు ఏంటి అన్నది అది కొంచెం డెప్త్కి వెళ్తే తప్ప మనం చెప్పలేము. సో నా డైరెక్షన్లో నేను ప్రస్తుతానికి వెళ్ళదలుచుకోలేదు. బట్ కోచింగ్ సెంటర్లో మోసం చేస్తారు కాబట్టి నేను ఆ పర్స్పెక్టివ్ మీకు చెప్తాను. ఇట్స్ నాట్ సో ఈజీ. డెఫినెట్గా రెగ్యులర్ స్టూడెంట్స్తో కంపేర్ చేస్తే అతనికి కష్టం, అతనికి ఉన్న స్కిల్ డెఫినెట్గా మల్టిపుల్ అయ్యి ఉంటుంది, అందులో డౌటే లేదు అందులోను. బట్ అదర్ పాయింట్స్ పారామీటర్స్ కూడా ఉంటాయన్న విషయాన్ని నేను గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ఓవరాల్గా ఇంకొక అబ్జర్వేషన్ అంటే ఫారెన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఫారెన్ నేషనల్స్ ఎవరైతే డైరెక్ట్గా అడ్వాన్స్డ్ రాస్తారో 10 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారండి. అసలు 131 మంది ఈ పీరియడ్. అంటే ఫారెన్ నేషనల్స్ చాలామంది కౌన్సిలింగ్ వస్తూ ఉంటారండి. చాలామంది జేఈ అడ్వాన్స్డ్ రాయడానికి భయపడతా ఉంటారు. ఇమాజిన్ చేయండి, 10 మంది క్వాలిఫై అయ్యారు, సీట్లు ప్లెంటీ ఉన్నాయండి, మిగిలిపోతున్నాయి. అవి ఎక్స్క్లూజివ్గా ఫారెన్ నేషనల్స్కి సపరేట్ కోటా రిజర్వేషన్ ఉంటుందండి. అలాగే ఓసీఏ ఎవరైతే పీఏ ఉన్నారో ఫస్ట్ 300 చిల్లర రాస్తే 28 మంది మాత్రమే అడ్వాన్స్డ్ క్వాలిఫై అయ్యారు. అట్లాగే అఫ్కోర్స్ ఓసీఐ ఫారినర్ అయితే, ఓసీఐ ఇండియన్ ఎవరైతే పీఐఓ ఇండియన్ ఉన్నారో 217 వరకు కూడా క్వాలిఫై అయ్యారు. అవుట్ ఆఫ్ 300 ఆర్డ్ ఎంతో రాశారండి. అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఫారెన్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తగ్గిపోతున్నారు. సో వాళ్ళ కాంపిటీషన్ ఆల్మోస్ట్ నిల్ అనే చెప్పాలండి. 10 మంది అంటే ఇంత పెద్ద దేశంలో నథింగ్ అండి. ప్రాబబుల్లీ ఈ పాయింట్ని కొంత నేను మీకు స్ట్రెస్ చేద్దామని చెప్తున్నాను. ఎందుకంటే అది మోస్ట్ అబ్జర్వేషన్ మనం జాతక అబ్జర్వ్ చేసినట్లయితే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అఫ్కోర్స్ ఓసీఐ పర్స్పెక్టివ్లో ఒకటి, ఎందుకంటే ఓసీఐ కంటే వదిలేండి, వాళ్ళకి ఏమి సపరేట్గా కోట అయితే ఉండదు, కానీ మెయిన్స్ రాస్తారు. ఓసీఐ ఫారెన్ అయితే వేరు, ఓసీఐ ఇండియన్ ప్రతి ఏమీ ఉండదు. కానీ బట్ ఫారెన్ నేషనల్స్ డెఫినెట్గా వాళ్ళకి సపరేట్ కోటా ఉంది కాబట్టి మేబీ దాంట్లో వెళ్ళడం ఈజీ అని చెప్పడానికి ఇది ఒక మీకు నెంబర్ నేను చెప్తున్నాను. ఇది వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ అండి. గర్ల్స్ తోటి చాలా ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ మీరు చేసినట్లయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. 6వ ర్యాంక్ ఒకటి ఒకటి ఉంది, లేకపోతే ఫారినర్ సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఇది. సో ఇది కొంత నాకు ఏదో అంటే కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ అబ్జర్వేషన్ ఉంది కాబట్టి ఈ పాయింట్స్ని చెప్దామని. మిగతావన్నీ ఆల్రెడీ అందరికీ తెలిసినవి కూడా దాని గురించి సంబంధించిన నేను డెప్త్ వెళ్ళిన దానికి సంబంధించిన చెప్పదలుచుకోలేదు. కానీ బట్ డెఫినెట్గా ఎలాంటి పేపర్ అయినప్పటికీ కూడా సో పిల్లలు బాగా చదువుతున్నారు, మార్క్స్ తెచ్చుకుంటున్నారు.
తెచ్చుకోగలుగుతున్నారు కాబట్టి సో టఫ్ ఈజీ అన్నది సివిల్ సర్వీస్ రకరకాల టఫ్ టిఫ్ అన్నారు అది కూడా మార్కులు వచ్చిన తర్వాత నోరు మూసి కూర్చుంటారు అవన్నీ కూడా మీకు చక్కగా క్వాలిఫై అవుతారు ఇబ్బంది ఏమీ లేదండి సో అదంతా ఓన్లీ ఏంటంటే కోచింగ్ సెంటర్ వాళ్ళు లేకపోతే వాళ్ళకి ర్యాంకులు రాలేదని కోపంతోనో సరిగా రాయనోడో రకరకాలుగా చెప్తారండి ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కాబట్టి డెఫినెట్గా కొంత లక్ ఫ్యాక్టర్ ఉంటుందంటే ఎప్పుడూ ఉంటుందండి అది డెఫినెట్గా నువ్వు ఫిజిక్స్ బాగా స్ట్రాంగ్గా ఉన్నావు పేపర్ టఫ్గా ఇచ్చాడు ఫిజిక్స్ కొంత ప్లస్ ఉంటుంది అది మనం ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయండి పెద్ద పెద్ద ఎగ్జామ్స్లో దాన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు డెఫినెట్గా ఓవరాల్గా అన్ని ఎగ్జామ్స్లోకి బాగానే స్మూత్గానే వచ్చినాయి మంచి మంచి ర్యాంక్స్ చాలామంది పిల్లలకు వచ్చినాయి మా దగ్గర కౌన్సిలింగ్ కూడా చాలామంది పిల్లలు వచ్చారు చక్కగా ర్యాంక్స్ వచ్చినాయండి ఇబ్బంది ఏమీ లేదు కొంత డిఫరెన్స్ ఉంటుందండి ఒకటికి అన్యాయం జరుగుతూ ఉంటుంది ఒకటికి ఈజీగా వచ్చే అవకాశం ఉంటుందండి అట్లాంటి జరుగుతూ ఉంటాయండి బట్ ఓవరాల్గా గోయింగ్ వెల్ అఫ్కోర్స్ కౌన్సిలింగ్కి సంబంధించి ఎక్కువ మందికి చాలామంది ఎన్నో వందల మంది రోజు 200-300 కాల్స్ వస్తున్నాయి అందరికీ నేను కౌన్సిలింగ్ నేను అపాయింట్మెంట్స్ ఇవ్వలేకపోతున్నాను సో మ్యాక్సిమం ఇవ్వగలిగిన వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాను సో దాన్ని మీరు చాలామంది నెగిటివ్గా అనుకుంటున్నారు బట్ నాకేమీ పొగరో లేకపోతే ఇవ్వకూడదు అనేది కాదండి బట్ నాకు కుదరటం లేదు దయచేసి అర్థం చేసుకోండి చూడండి జేఈ అడ్వాన్స్డ్ అయితే ఇప్పుడు నేను దాని గురించి వీడియో చేస్తున్నానంటే అర్థం చేసుకోవాలంటే మేబీ అలా టైం పరిస్థితి ఏ విధంగా ఉందన్నది నా చేతిలో లేదు సో డెఫినెట్గా మేబీ జేఈకు జోసా కౌన్సిలింగ్ సంబంధించి ఇంకా మీరు మాక్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఆల్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి స్టిల్ యూ హ్యావ్ ఎ టైం మీరు ఎందుకు కంగారు పడిపో ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఇంకా టైం ఉంది కాబట్టి ఏదైనా అవకాశం ఉంటే కొన్ని వీడియోస్ కూడా చేస్తాను నేను సో మేబీ కొంచెం అవకాశం ఉంటే పర్సనల్ ఇంటర్వ్యూస్ నేను ఆ జోసా ఏదైతే ఫస్ట్ రౌండ్ రిజల్ట్ వస్తుందో అప్పటి వరకు కూడా నేను వీలున్నంత వరకు కూడా నేను వాళ్ళకి సజెషన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఎంతమందికి ఇవ్వగలిగితే అంతమంది కొన్ని అప్లికేషన్స్ కూడా ఉంటాయండి నాకు చాలా ఇబ్బంది అవుతున్నాయండి చాలా అప్లికేషన్స్ అండి చాలా అంటే చాలా చాలా హై లెవెల్ నుంచి సో నేను తప్పక నేను కొంతమంది కొన్ని ఫోన్ ఎత్తట్లేదు అసలు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు నెక్స్ట్ 2 months వరకు అపాయింట్మెంట్ లేవంటున్నారు 1 month వరకు మా వల్ల అవ్వట్లేదు అని చాలామంది రకరకాలుగా అడుగుతున్నారు మెసేజ్లు వస్తున్నాయి 200-300 కాల్స్ వచ్చేస్తున్నాయి సో తప్పదండి ఎందుకంటే ఈ టైంలో నేను ఇచ్చే పరిస్థితిలో లేను దయచేసి మీరు పాజిటివ్గా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అమ్మా ప్రాబబ్లీ ఇంకా మళ్ళీ నీట్ రిజల్ట్ వచ్చినట్టు కూడా అదే ఫ్లో ఉంటుంది నాకు లక్కీగా నీట్ పోస్ట్ అయింది కాబట్టి ఓన్లీ జేఈ వాళ్ళకి నేను ఇవ్వగలుగుతున్నాను మిగతా అపాయింట్మెంట్స్ అని క్యాన్సిల్ చేసేసాం మేము యాక్చువల్గా ఇచ్చినవి కూడా సో బట్ వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ నేను వీడియోల ద్వారా ఇస్తున్నానండి నేను ఈసీకి వెళ్ళొచ్చా లేకపోతే రకరకాలుగా చెప్తున్నారు సో 1 or 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైనా ఉంటే నేను సపరేట్గా నేను ఏదైనా కెమికల్కి వెళ్ళాలి బయోటెక్ వెళ్ళాలని కూడదు లేదా సెకండ్ ఇయర్ ఐఐటీకి వెళ్ళాలి లేదా ఫస్ట్ ఇయర్ ఐఐటీలో ఈసీకి వెళ్ళాలి ఇట్లా జనరల్గా కామన్గా ఉండే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అది ఇండివిజువల్గా పర్సన్ బట్టి ఆధారపడి ఉంటుందండి మామూలుగా నేను జనరల్గా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను డజంట్ మీద అన్ని అన్నిటిలో బాగున్నాయని చెప్పి ఎక్కడ పడితే అన్నిటికి వెళ్ళిపోవడం కానీ అన్ని 3 బాగున్నాయి అనేది అది అబద్ధం పచ్చి అబద్ధం ఎవరి మాట వినకండి సో అలా ప్లేస్మెంట్స్ కూడా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లేస్మెంట్స్ వచ్చినాయండి నేను కూడా వీడియో చేస్తాను నేను ఎన్ఐటి వరంగల్ కానీ ఐఐటి ముంబై కానీ చాలా ప్లేస్మెంట్స్ రిపోర్ట్స్ బయట మార్కెట్లోకి వచ్చినాయి కొంత నేను అది కూడా అవగాహన ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను బట్ ఈ 3 పాయింట్లు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి నేను ఇంకా టైం తీసుకుని నేను వీడియో చేస్తున్నానండి సో దట్ ఈ 3 పాయింట్స్ మీద సో చెప్పాలనిపించి నేను చెప్తున్నానంటే ఓవరాల్ అనాలిసిస్ అయితే కాదు థ్యాంక్ యూ